హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బీట్రూట్ ఇడ్లీ అండి, డబల్ డక్కర్ ఇడ్లీ. ముందుగా ఉడకబెట్టుకున్న బీట్రూట్ చిన్న ముక్కల్లా కోసుకొని అందులోని పచ్చిమిరపకాయల కారం, అర స్పూను బియ్యం పిండి కొద్దిగా వేసుకోండి. వేసుకొని అంటే మెత్తగా నలుగుతుంది, బీట్రూట్ ముక్కల్లాగా లేకుండా నలగొట్టని. అందులోని టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. వేసుకొని ఇలా కలిపేసుకొని చిన్న గిన్నెలోకి తీసుకోండి. మనకి ఇడ్లీ రుబ్బు ఉంటుంది కాబట్టి ఇడ్లీ రుబ్బు కొద్దిగా అందులో వేసుకొని రంగు చూసుకోండి. మరి ఎక్కువ వేసుకున్న రుబ్బు బీట్రూట్ రంగు తగ్గిపోతుంటుంది. ఇలా చూసుకొని దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇడ్లీ రుబ్బులో కూడా టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఇలా బాగా బ్యాటర్ కలిపేసుకోవాలి. బాగా మెదాయించాలండి. మెదాయించగలిగి మీకు రంగు వస్తుంటుంది. బీట్రూట్ పచ్చిది కాదండి, ఇది ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది. బీట్రూట్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇడ్లీ పాత్రలో మనం నూనె రాసుకొని, నూనె అయితే నూనె, నెయ్యి అయితే నెయ్యి రాసుకొని ఇలాగా ముందు బీట్రూట్ వేసుకున్నాను నేను. బీట్రూట్ బ్యాటర్ వేసుకొని దాని మీద కదపకుండా పైనే ఇడ్లీ రుబ్బు కూడా వేసుకున్నాను. ఇలాగా చూసారా, ఇలా లైట్గా నేను 2 రేకులు పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టుకోండి. చూసారా, ఇలా కుక్కర్ అదే మనం ఇడ్లీ ఉడకబెట్టుకుంటాం కదా, అలాగే పెట్టేసుకోండి. ఉడికాక దించేసుకొని ఇందులోకి రెడీమేడ్ చట్నీ అండి. నేను ఆల్రెడీ చట్నీ చేశాను, దోశ బ్యాటర్కి పెట్టాను. రెడీమేడ్ చట్నీ అని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అందులోనే ఇడ్లీ పెట్టుకొని చూసారా, డబల్ డక్కర్ ఇడ్లీ ఎంతలా బాగుందో. అడుగున పిల్లలకి చాలా ఇష్టపడతారు, మీరు ట్రై చేయండి. చూసారా, పైన ఇడ్లీ, కిందన ఎర్ర రంగు ఇడ్లీ చాలా బాగుంది. బీట్రూట్ని 2 కలిపి తింటే హెల్త్కి కూడా మంచిది, మీరు ట్రై చేయండి. నేను రెడీమేడ్ చట్నీ కూడా ఇలా చేసుకున్నాను. అంటే రెడీమేడ్ చట్నీకి ఎప్పుడు నెయ్యి తాలింపు పెట్టాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఎంతో హెల్దీ అయిన ఇడ్లీ.